కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర రైతులను దగా చేసింది. రుణమాఫీ, రైతు భరోసా అందక అన్నదాతలు ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ ఆదివాసీల జిల్లా అయిన ఆదిలాబాద్లో పర్యటించింది. రైతుల పక్షాన తామున్నామంటూ భరోసా ఇచ్చింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించింది. రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది. అధ్యయన కమిటీ చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు సభ్యులు మాజీ మంత్రులు జోగు రామన్న, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గోవర్ధన్, రసమై బాలకిషన్, అంజయ్య యాదవ్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తదితరులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇటీవల రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ స్థితిగతులు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రైతులపై వాటి ప్రభావం తదితర అంశాలను అధ్యయనం చేశారు. గిరిజన ప్రాంతాలలో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు. ఇటీవల బ్యాంకు కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు జాదవ్ దేవరావు కుటుంబాన్ని బీఆర్ఎస్ కమిటీ పరామర్శించింది. బేల మండలం రేణిగుంట గ్రామంలో మృతుడి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. అలాగే మీర్జాపూర్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న గోవింద్ అనే రైతు కుటుంబాన్ని కలిశారు. మాజీ మంత్రి జోగు రామన్న 2 కుటుంబాలకు చెరో 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసి బాసటగా నిలిచారు. బీఆర్ఎస్ పక్షాన అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం రామాయి గ్రామంలో మిర్చి, వేరుశెనగ తదితర పంట పొలాలను బీఆర్ఎస్ కమిటీ పరిశీలించింది. రైతులను కలిసి పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాపిల్ గూడలో జరిగిన రైతు సమావేశంలో పాల్గొన్నారు. అటు అన్నదాతలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ ముందు ఉంచారు. ముఖ్యంగా రుణమాఫీ, రైతు భరోసా అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన వెలుబుచ్చారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండగలా ఉండేదని, కాంగ్రెస్ పాలనలో పరిస్థితి తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బూటకపు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన చెందారు. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో సర్కార్ మోసం చేసిందని, దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నా సర్కారులో స్పందన లేదన్న ఆయన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సైతం ధైర్యం రావటం లేదని ఫైర్ అయ్యారు. శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, మానేరులో పుష్కలంగా నీళ్లున్నా కాంగ్రెస్ సర్కార్ సాగునీరు అందించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ, విదేశాలకు తిరిగే బదులు క్షేత్రస్థాయిలో రైతుల ఇక్కట్లు పట్టించుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని పార్లమెంట్లో స్వయంగా మోదీ ప్రస్తావించారని గుర్తు చేశారు. ప్రభుత్వ అసమర్థతతో విసుగెత్తిన రైతులకు భరోసా కల్పించి ధైర్యం నింపడమే బీఆర్ఎస్ కమిటీ పర్యటన ముఖ్య ఉద్దేశమని నిరంజన్ రెడ్డి తెలిపారు. దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ రోజు అధికారం మారంగానే, కాంగ్రెస్ చేతిలోకి రాజ్యం పోగానే తెలంగాణలో మళ్లీ ఆత్మహత్యలు పునరావృతమైతే రైతులైనా ఎవరు కలలో అనుకోలేదు. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి అంశము, మన ఊహకు అందనటువంటి అంశం. ఎవరు కలగానే ఇట్లా జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో ఏడాది వెళ్ళి ఇప్పటికి సుమారు 410 రోజులు అవుతుంది. ఈ 410 రోజులల్లా దురదృష్టం ఏంటంటే 410 మరణాలు జరిగినాయి నిన్నటికి. అంటే కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రైతాంగానికి, రాష్ట్రానికి బహుమానం ఏమి ఇచ్చిందంటే రోజుకొక్క రైతుల ప్రాణాలు హరించేటువంటి స్థితికి వచ్చింది. ఇవన్నీ అందుకే ఇవి సర్కార్ హత్యలు అని చెప్పి
మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు మొన్న. ఈ పరోక్షంగా సర్కారు పెట్టేటువంటి బాధలతో జరిగేటువంటి హత్యలే. రైతులకు న్యాయం జరిగేంత వరకు రేవంత్ సర్కారును నిలదీస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ స్పష్టం చేసింది. ఆదిలాబాద్ జిల్లా రైతుల దుస్థితిని అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. బలవన్ మరణానికి పాల్పడ్డ అన్నదాతలకు నష్టపరిహారం అందించేలా పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ కమిటీ సభ్యులు.